హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి. ఈరోజు వీడియోలో ఒక బ్యూటిఫుల్ కట్ వర్క్ డిజైన్ బ్లౌజ్ బ్యాక్ నెక్కి నేను మీతో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ షేర్ చేస్తాను ఫ్రెండ్స్. సో మీరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చాలా డీటెయిల్గా బక్రమ్ని మనం ఎలాగ అటాచ్ చేసుకోవాలి కట్ వర్క్కి చాలా ఈజీ మెథడ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. సో ఇది ఒక లైనింగ్ బ్లౌజ్ అండి. ఫస్ట్ మనం లైనింగ్లో బ్లౌజ్ మెజర్మెంట్ చూసుకుందామండి. సో ఫస్ట్ నేను బ్లౌజ్ లెంత్ ఇక్కడ 15 ఇంచెస్ ఉంటాయండి. 16 దగ్గర 1 ఇంచెస్ ప్లస్ చేసుకుని 16 దగ్గర నేను బ్లౌజ్ కటింగ్ చేసుకున్నానండి. సో ఇది 38 చెస్ట్ సైజ్ బ్లౌజ్ అండి ఇది. సో 38 చెస్ట్ సైజ్ వాళ్ళ బ్లౌజ్కి నేను ఇక్కడ బ్యాక్ నెక్ 10 ఇంచెస్ పెట్టుకుంటాను. సో 10 ఇంచెస్కి 1/2 ఇంచెస్ ప్లస్ చేసుకుని 10.5 దగ్గర మార్క్ చేసుకుంటున్నానండి. 1/2 ఇంచెస్ ఎందుకు ఎక్స్ట్రా అంటే పైన మనకి 1/2 ఇంచెస్ షోల్డర్లో కుట్లు వెళ్తుంది కాబట్టి అండి. సో ఇక్కడ షోల్డర్ వచ్చేసండి 16 ఇంచెస్ మెజర్మెంట్ ఉందండి. సో 16 ఇంచెస్ షోల్డర్ ఉంటే 6 ఇంచెస్ మీరు షోల్డర్ పెట్టుకోండి ఫ్రెండ్స్. సో మీరు 15 ఇంచెస్ షోల్డర్ మీకు ఉంటే మీరు 5.5 ఇక్కడ షోల్డర్ మెజర్మెంట్ పెట్టుకోండి. పైనుంచి కిందకి కూడా నేను 16 ఇంచెస్ షోల్డర్ ఉంటే 6 దగ్గర ఆర్మ్ రౌండ్ కోసం లెంత్ మార్కింగ్ చేసుకున్నానండి. చేసుకుని పైనుంచి కిందకి స్ట్రైట్గా కాకుండా ఒక 1/2 ఇంచెస్ క్రాస్కి అంటే 1/2 ఇంచెస్ బయటికి ఇలా క్రాస్గా మనం మార్క్ చేసుకుని ఇక్కడ ఒక రౌండ్ షేప్ ఇవ్వాలండి. సో ఇలా మనం మెజర్మెంట్స్ పెట్టుకోవాలి. చెస్ట్ మార్కింగ్ వచ్చేసండి ఫుల్ చెస్ట్ మెజర్మెంట్ 38 ఇంచెస్ అండి. సో 38ని మనం 4తో డివైడ్ చేస్తే 9.5 వస్తుంది కదా. సో 9.5లో కూడా ఒక 1/2 ఇంచెస్ తగ్గించి మీరు ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అంటే 9 దగ్గర నేను చెస్ట్ మార్కింగ్ చేసుకున్నానండి. ఎందుకంటే అప్పర్ చెస్ట్ కొద్దిగా మనకి తక్కువ ఉంటుందండి ఫుల్ చెస్ట్ కన్నా. ఇక్కడ వెస్ట్ వచ్చేసి 31 ఇంచెస్ అండి. సో 31 4th పార్ట్ 8 ఇంచెస్ అండి. 31 4th పార్ట్. సో 1/4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని 1 ఇంచెస్ డాట్స్ కోసం ఎక్స్ట్రా ఇక్కడ ఇచ్చేదండి. సో ఇక్కడ 1/4 ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను. 1 ఇంచెస్ డాట్స్ కోసం మార్క్ చేశాను. పైనుంచి మనం ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకుని ఎక్స్ట్రా మార్జిన్ కోసం 1.5 ఇంచెస్ దగ్గర నేను ఎక్స్ట్రా మార్జిన్ తీసుకున్నానండి. సో ఇలా మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ మెజర్మెంట్తో కట్ చేసుకోవాలండి. ఇక్కడ షోల్డర్ విత్ నేను 3 ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు నెక్ బ్రాడ్ కావాలి అనుకుంటే మీరు 1/4 కూడా పెట్టుకోవచ్చు. షోల్డర్ విత్ ఇక్కడ 3 ఇంచెస్ నేను పెట్టుకున్నాను. పైనుంచి 10.5 దగ్గర మార్క్ చేసుకున్నాను కదా. ఇక్కడ మనం ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇలాగా పైనుంచి కిందకి కూడా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలండి. చేసుకుని ఇక్కడ ఒక రౌండ్ షేప్ నేను ఇస్తున్నానండి. ఇలా రౌండ్ షేప్ ఇచ్చిన తర్వాత అండి ఇప్పుడు మీరు ఏదైతే నేను రౌండ్ షేప్ నెక్కి ఇచ్చాను కదా అక్కడి నుంచి కిందకి అంటే అక్కడి నుంచి బయట వైపుకి మీరు 3/4 ఇంచ్ దగ్గర ఇలాగ పూర్తిగా నెక్ రౌండ్కి మార్క్ చేసుకోండి. సో మీరు 3/4 ఇంచ్ నెక్ రౌండ్ ఇలాగ మార్క్ చేసుకుంటే మీకు దీని లోపల నేను కర్వ్ డిజైన్ అనేది మనం వేసుకోవాలండి. సో ఇలా పూర్తిగా నేను ఒక రౌండ్ షేప్లో బయటికి మార్క్ చేసేసుకున్నాను. చేసుకుని ఒక రౌండ్ షేప్ ఇక్కడ ఇచ్చేసాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఏదైతే 2 లైన్స్ మనకి కనిపిస్తుంది కదా రౌండ్ షేప్కి దాని లోపలే మనం కర్వ్ని డిజైన్ చేయాలండి. ఫస్ట్ ఫోల్డెడ్ సైడ్ దగ్గర నుంచి హాఫ్ కర్వ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ చేతితోటే డ్రా చేసేసుకుంటున్నాను. మీరు ఇక్కడ కాయిన్ కానీ లేకపోతే ఏదైనా బాటిల్ క్యాప్ కానీ యూజ్ చేసుకోవచ్చండి. చేతితో కూడా మనం నీట్గానే ఇక్కడ వేసుకోవచ్చు. సో నేను ఈక్వల్గా ఇక్కడ కర్వ్ షేప్ని చేతితో మార్క్ చేసుకుంటున్నానండి. సో పూర్తిగా నెక్ రౌండ్కి నేను ఇలాగ మార్క్ చేసుకున్నాను. నేను ఎలా అయితే మార్క్ చేస్తున్నాను ఫ్రెండ్స్ సేమ్ అదే విధంగా మీరు మార్క్ చేసుకోండి. సో కొద్దిగా డార్క్ చేసి మీకు చూపిస్తాను. ఎక్కడైనా డౌట్ ఉంటే ఫ్రెండ్స్ మీరు కామెంట్ సెక్షన్లో అడగొచ్చు. సో ఇలా పూర్తిగా నేను కర్వ్ షేప్లో నేను ఇక్కడ డ్రా చేసేసుకున్నానండి. నెక్ రౌండ్కి వేసుకున్న తర్వాత ఇక్కడ నేను బక్రం డబల్ ఫోల్డ్లో తీసుకున్నాను. లెంత్ వచ్చేసి 13 ఇంచెస్ అండి. విత్ వచ్చేసి 5.5 ఇంచెస్. సో ఇలాగా డబల్ ఫోల్డ్లో ఉందండి బక్రము. దీన్ని నేను హాఫ్ అంటే ఏదైతే ఫోల్డెడ్ ఉంది కదా హాఫ్ ఫోల్డెడ్ సైడ్లో నేను ఇలాగా బ్లౌజ్ పీస్ ఫోల్డెడ్ సైడ్ ఇలాగ ఈక్వల్గా కలిపి పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. సో చూడండి నేను పట్టుకున్నాను బక్రమ్ మిడిల్ ఫోల్డెడ్ సైడ్ని అండ్ బ్లౌజ్ పీస్ మిడిల్ ఫోల్డెడ్ సైడ్ ఇలా పట్టుకున్న తర్వాత మనకి చాలా ఈజీగా ఇది సింగిల్ లేయర్లో ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా మార్కింగ్ కనిపిస్తుందండి. సో ఆ మార్కింగ్ పైన నేను పెన్తో ఇక్కడ మార్క్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో పూర్తిగా మనం బ్లౌజ్కి ఎలాగైతే మార్క్ చేసామో సేమ్ అక్కడే మనం ఇలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఏదైతే అవుటర్ లైన్ ఉంది కదా అవుటర్ లైన్ కూడా ఇక్కడ మార్క్ చేసుకోవాలండి రౌండ్ షేప్లో. సో అది కనిపిస్తుందండి మీకు మార్క్ చేసేటప్పుడు.
సో ఇలా మార్క్ చేసిన తర్వాత అండి బక్రంని మనం డబల్గా ఫోల్డ్ చేసుకోవాలి. సో ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఆ మార్కింగ్ ఇటువైపు కూడా కనిపిస్తుందండి. సో మళ్ళీ దానిపైన నేను పెన్తో మార్క్ చేసేసుకుంటున్నాను. అవుటర్ లైన్ కూడా ఇక్కడ వేసుకుంటున్నానండి. సో పూర్తిగా మనం నెక్ రౌండ్కి ఇలాగా బక్రం పైన కూడా మార్క్ చేసుకోవాలండి. చేసుకుని దీన్ని మనం లైనింగ్ క్లాత్ పైన అటాచ్ చేసుకోవాలండి. సో మీరు ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇలాగా నేను బక్రంని కట్ చేసి సైడ్ అంతా తీసేసానండి. తీసిన తర్వాత ఇక్కడ నేను నెక్ని ఎలా అయితే నేను షేప్ డ్రా చేశాను కదా ఆ షేప్ పైన ఇలాగా కటింగ్ చేసేసుకుంటున్నాను. సో పూర్తిగా మనం నెక్ రౌండ్కి లైనింగ్ని ఇక్కడ కట్ చేసుకోవాలండి. సో ఇక్కడ కట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పైన అటాచ్ చేసుకోవాలండి. సో మెయిన్ ఫ్యాబ్రిక్కి లోపల వైపు అటాచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అటాచ్ చేసుకునే ముందు మీరు ఫస్ట్ పూర్తిగా బ్లౌజ్కి పినప్ చేసుకోవాలండి. మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేస్తూ ఇలా పినప్ చేసుకోవాలి. అంటే నెక్ కదలకుండా మీరు చూసుకోవాలి ఇక్కడ. సో చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది. అంటే మీకు అలవాటు అవుతే మాత్రం చాలా తక్కువ టైంలో ఇది అయిపోతుందండి. సో ఇప్పుడు నేను రఫ్ చేస్తూ ఫస్ట్ స్టార్ట్ చేశాను. చేసుకుని ఇక్కడ కర్వ్ ఎలా అయితే షేప్ ఉంది సేమ్ అదే షేప్లో నేను ఇక్కడ 1/2 ఇంచ్ మార్జిన్ని ఇస్తూ నెక్కి ఇలా పూర్తిగా లైనింగ్ పైన కుట్టుపడిలాగా స్టిచ్ చేసుకుంటున్నానండి. సో కొద్దిగా స్లోగా ఇక్కడ స్టిచ్ చేసుకోవాలండి. ఎందుకంటే నెక్ అంతా మీకు కర్వ్ డిజైన్ ఉంది కాబట్టి అండి కొద్దిగా స్లోగా ఇక్కడ స్టిచ్ చేసుకోండి. సో పూర్తిగా బ్లౌజ్ నెక్కి నేను ఎలా అయితే డిజైన్ ఉంది ఆ డిజైన్ పైన స్టిచ్ చేసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇక్కడ అటాచ్ చేసుకుంటున్నానండి. స్టిచ్ చేసిన తర్వాత మనం అన్ని పిన్లని తీసేయాలండి. ఇక్కడ లాస్ట్కి వచ్చేటప్పటికి కూడా మనం బ్లౌజ్ పైన కొద్దిగా రఫ్ చేసుకోవాలండి. ఇక్కడ కొద్దిగా రఫ్ చేసి మనం తీయాలి. తీసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అదే షేప్లో నేను ఇక్కడ కట్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత అండి బ్లౌజ్ మనం ఇక్కడ పూర్తిగా బ్లౌజ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ అంతా అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకుని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైనా ఉంటే అదంతా కట్ చేసి తీసేయాలండి. సో ఫినిషింగ్గా ఇలా మనం బాడీ పార్ట్ని రెడీ చేసుకుని బక్రంని సైడు ఇలాగ 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకుంటూ పూర్తిగా రౌండ్కి కుట్టేసుకోవాలండి. కుట్టు వేసుకున్న తర్వాత మనం ఈ బక్రంని డబల్గా ఫోల్డ్ చేసుకుని మిడిల్ లైన్ని ఇక్కడ డ్రా చేసుకోవాలి. సో చూడండి ఫస్ట్ నేను సైడ్ అంతా కుట్టు వేసుకుంటున్నాను. ప్రతిదీ ఒక ప్రాసెస్గా మనం స్టిచ్ చేసుకుంటే మనకి ఈ కర్వ్ డిజైన్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి. సో ఇలా పూర్తిగా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసి తీసిన తర్వాత బక్రంని చూడండి నేను డబల్ ఫోల్డ్ చేసుకుని మిడిల్ లైన్ని ఇక్కడ వేసుకున్నాను ఫ్రెండ్స్. మిడిల్ కట్ కూడా పెట్టుకున్నాను. అలాగే బ్లౌజ్కి కూడా మనం మిడిల్ని తీసుకుని ఇక్కడ మార్క్ చేసుకోవాలని కరెక్ట్గా మనం మిడిల్ బక్రంని అండ్ మిడిల్ బ్లౌజ్ పీస్ నెక్ని ఇక్కడ ఈక్వల్గా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పెట్టుకుని ఇలాగ సెట్ చేసుకుని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ కూడా మనం పూర్తిగా నెక్కి పినప్ చేసుకోవాలి. సో చాలా ఫినిషింగ్గా ఇక్కడ మనకి కర్వ్ డిజైన్ వస్తుందండి ఈ ప్రాసెస్ని ఫాలో అవుతే. సో పూర్తిగా నేను నెక్కి ఇక్కడ పిన్ చేసేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇప్పుడు బక్రం పైన స్టిచ్ చేయకుండా మనం లైనింగ్ ఏదైతే మనం బ్లౌజ్ పీస్ని రెడీ చేసాం కదా ఆ బ్లౌజ్ పీస్ పైనే మనం స్టిచ్ చేసుకోవాలి. కర్వ్ డిజైన్ ఎలా అయితే ఉంది సేమ్ అదే ప్రాసెస్లో మనం ఇందాక ఎలా అయితే స్టిచ్ చేసామో అలాగే స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ బక్రం అనేది చూడండి ఎలా నేను పెట్టాను అంటే లైనింగ్ పార్ట్ అనేది మనకి కనిపించేలా పెట్టుకోవాలండి. వైట్ బక్రం అనేది ఆపోజిట్లో ఉండాలి. బ్లౌజ్ పీస్కి కూడా ఇక్కడ బ్యాక్ సైడే ఉందండి. బ్యాక్ సైడ్కి మనం బ్యాక్ సైడ్ లైనింగ్ బక్రంని ఇక్కడ అటాచ్ చేసుకున్నాం. పూర్తిగా నెక్కి స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. డబల్ స్టిచ్ వేయడానికి ట్రై చేయకూడదండి. డబల్ స్టిచ్ వేస్తే మీకు మళ్ళీ ఆ షేప్ అనేది రాదండి, కర్వ్ షేప్.
సో సింగిల్ స్టిచ్నే మీరు కుట్టు విడిపోకుండా కరెక్ట్గా ఒకే కుట్టుకి పూర్తిగా నెక్ అనేది స్టిచ్ అయిపోవాలండి. సో ఇక్కడ నేను పూర్తిగా నెక్ని స్టిచ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత మనం ఎలా అయితే షేప్ ఉంది పిన్లన్నీ తీసేసాను ఫ్రెండ్స్. ఇక్కడ తీసిన తర్వాత షేప్ ఎలా అయితే ఉంది ఆ షేప్లోనే నేను ఇక్కడ బక్రంని కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం బక్రంని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత మనం మిడిల్లో కట్ పెట్టుకోవాలండి. అలాగే కర్వ్ రౌండ్కి కూడా కట్ పెట్టుకోవాలి. చిన్న చిన్న కట్ పెట్టుకోవాలండి. థ్రెడ్ ఎక్కడ కూడా కట్ అవ్వకూడదు. థ్రెడ్ కట్ అయిందంటే మళ్ళీ మీకు ఫస్ట్ నుంచి స్టిచ్ చేయాలి. సో థ్రెడ్ కట్ అవ్వకుండా మీరు కార్నర్స్ కట్ చేయండి. అలాగే బక్రం ఏదైతే కర్వ్ షేప్ ఉంది కదా ఆ కర్వ్ షేప్ రౌండ్ని కూడా చిన్న చిన్న కట్ పెట్టుకోండి. ఇప్పుడు చాలా ఈజీగా మనకి ఈ బక్రం అనేది తిరుగుతుందండి. కరెక్ట్గా షేప్లో తిరుగుతుంది. సో చూడండి, ఇప్పుడు కొద్దిగా నేను బక్రంని లోపల వైపుకి తిప్పి ఇక్కడ ఇలా కొద్దిగా మనం బయట వైపుకి ఇలాగా పెట్టుకుంటే మనకి చాలా ఈజీగా ఆ డిజైన్ అనేది వచ్చేస్తుంది. సో పూర్తిగా నేను ఈ కర్వ్ షేప్ని బయట వైపుకి తీసేసాను ఫ్రెండ్స్. తీసిన తర్వాత బక్రంని లోపల వైపు మనం చేతికుట్లు వేసుకోవాలండి. దీనిపైన ఒకసారి ఐరన్ చేసుకుంటే చాలా ఫినిషింగ్గా మనకి ఈ కర్వ్ లుక్ అనేది ఉంటుందండి. కట్ వర్క్ లుక్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ నేను డాట్స్ కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్లో ఒక చిన్న బౌ కూడా నేను డిజైన్ చేసి పెడతాను. సో 2 డాట్స్ ఇక్కడ వేసేసుకున్నానండి. సో ఇక్కడ రెక్టాంగిల్ పీస్ని నేను డబుల్గా ఫోల్డ్ చేసుకుని ఇలాగా స్టిచ్ చేసుకున్నాను. 3 వైపులు స్టిచ్ చేసుకున్నానండి. ఒకవైపు నేను ఓపెన్గా వదిలేసి దాన్ని బ్యాక్ వైపుకి తిప్పేసి ఇలా పూర్తిగా పైన కుట్టు వేసుకున్నానండి. సో మీరు ఇక్కడ ఒక ఫ్లవర్ కూడా అటాచ్ చేసుకోవచ్చండి. ఏమైనా మీరు రెడీమేడ్ ఫ్లవర్ అటాచ్ చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆ క్లాత్ తోటి నేను బౌ ప్రిపేర్ చేసి అటాచ్ చేసుకుంటున్నాను. సో ఇలా బటర్ఫ్లైస్ షేప్లో మనం కట్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ వెస్ట్ బెల్ట్ కూడా వేసేసుకుంటున్నానండి. వేసుకున్న తర్వాత దీని లోపల వైపుకి పెట్టేసి కుట్టి వేసుకుంటున్నాను. మిడిల్లో నేను బౌని ఇక్కడ పెట్టుకుంటాను. సో బౌని పెట్టుకోవడానికి బౌకి మిడిల్లో మనం పోసులతో ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చండి. సో ఇక్కడ నేను కొన్ని పోసులు తీసుకుని బౌ బ్యాక్ సైడ్లో ఇలాగా స్టిచ్ చేసుకుని మనం ఇక్కడ లైన్గా ఒక 6 to 7 పోసులు ఇక్కడ నాకు పడింది. సో ఈ పోసులని నేను లోపల వైపుకి ఇలాగ థ్రెడ్స్లో పెట్టుకుని బౌ మిడిల్లో నేను రౌండ్కి చుట్టేస్తానండి. లేకపోతే మీరు ఇక్కడ గోల్డెన్ బటన్ యాడ్ చేసుకోవచ్చండి. ఏమైనా స్టోన్ యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇలాగ రౌండ్గా ఈ పూసల్ని ఇక్కడ రౌండ్గా పెట్టేసి బ్యాక్కి నేను స్టిచ్ చేసుకుని నాట్ వేసేసుకుంటానండి. సో మీరైతే మీ ఆప్షన్ బట్టి మీరు ఇక్కడ బౌక్ పెట్టుకోవచ్చు. మీరు ఫ్లవర్ పెట్టుకోవాలనుకున్నా పెట్టుకోవచ్చండి మిడిల్లో. సో ఇలా నేను ఇక్కడ రెడీ చేసుకుని మిడిల్లో దీన్ని స్టిచ్ చేసుకుని అటాచ్ చేసుకుంటున్నానండి. సో మీరు లేస్ కూడా అటాచ్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ సింపుల్గానే సెల్ఫ్ డిజైన్తో ఇలా వదిలేస్తున్నాను. సో ఫైనల్గా మీకు బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంటుందండి. సో చాలా బ్యూటిఫుల్ అండ్ నీట్ లుక్ ఉంటుందండి. కర్వ్ డిజైన్ కూడా కట్ వర్క్ కూడా మీరు చాలా సింపుల్గా ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మీకైతే ఈ డిజైన్ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఒక మంచి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.